హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షార్లీ. వెల్కమ్ బ్యాక్ టు షార్లీ సర్విల్లు. లేనివాడు తిండికి ఏడిస్తే ఉన్నవాడు అరగక ఏడ్చాడంట. అలాగా మా ఇంట్లో వాళ్ళందరూ ఈ ఐస్ క్రీమ్ అంతా తినేసి ఇంకా లేదని ఏడుస్తున్నారండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది. స్పెషల్లీ ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనకి ఎలాంటి విప్పింగ్ క్రీమ్ కానీ, బీటర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ ఇలా ఏమి లేకపోయినా సింపుల్గా చేసుకునే హై ప్రోటీన్ వెనిలా ఐస్ క్రీమ్ అండి. బెస్ట్ ఐస్ క్రీమ్ అన్నమాట. ముందుగా ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్లో వేసుకొని పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాక ఈ మీగడనంతా కూడా ఒకసారి స్పూన్ సహాయంతో అంత పాలల్లోకి కలిపేసుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని చల్లటి పాలతో మిక్స్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేసుకొని ఈ పాలు కొద్దిగా ఉడికి చిక్కపడేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ పాలు కస్టర్డ్లో కలిసిందంటే కొద్దిగా చిక్కపడుతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ను కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 100 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇట్లా ముక్కలుగా చేసేసి వేసుకుంటున్నాను. మామూలుగా మీరు 1/2 లీటర్కి తీసుకున్నట్లయితే 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇందులో ఒక 20 వరకు జీడిపప్పుని నానబెట్టి ఆ జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 కప్పు షుగర్ వేసుకొని ఫైన్గా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో టెక్స్చరు. దీన్నంతా కూడా మనం ముందుగా కాచి చల్లార్చిన కస్టర్డ్ పాలల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పాలల్లో వేడి తగ్గిపోయిందంటే మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ పాలని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు వేడైతే తగ్గిందండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ పాలనంతా కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకేసారి గ్రైండ్ చేయకుండా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే కనుక మంచి ఫోమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని అంతా కూడా మనం తీసుంచుకున్న మౌల్డ్లో లాస్ట్లో సిల్క్ పేపర్ వేసుకొని అందులో ఈ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకుంటే కనుక స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఐస్ క్రీమ్ మాత్రం. ఇదే కాదు, మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం బ్యాటర్ మిగిలితే కనుక కాఫీ గ్లాసుల్లో వేసుకొని స్టిక్ పెట్టేసుకుంటే కూడా మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఒక నైట్ అంతా కనుక మనం ఫ్రీజ్ చేసుకున్నామంటే ఎమ్మి వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా మనం చేసిన ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో మీరు కూడా ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ టేస్ట్తో ఐస్ క్రీమ్ చేయాలంటే ఓసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇంతేనండి, మన వెన్నెలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. హై ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి ఇందులో. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.